సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు అయితే ఊరికి పోతున్నా, చూపిస్తాను మీకు. ఈరోజు పెళ్ళి ఉంది ఒక అన్నది, ఒక అక్కది అయితే పోతున్నాం. ఈరోజు అన్న వచ్చిండు, అన్నతోటి పోతున్నాం గైస్. నిన్న బ్లాగ్లో చూపించిన, కానీ పోయినాక వీడియోలు అప్లోడ్ చేయడానికి కష్టం అవుతుంది గైస్, ఎందుకంటే నెట్ ప్రాబ్లం చాలా. అందుకని అయితే పోతున్నాం, రోడ్ మీద ఉన్నాం. మళ్ళీ బస్సులు దొరకాలి, బస్సులో స్ట్రైక్ నడుస్తుంది, ఇలా నాకు కష్టం అవుతుంది పోయేసరికి. సో గైస్ వాడు ఆటో అంకుల్ ఆగిండు, అంకుల్ దొరికిపోతున్నాం. ఇక్కడికి చేయి చూపిస్తాను ఆగింది గైస్. సో గైస్ నాగోల్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాం. నాగోల్లా బస్ స్టాప్ అంటే ఏం లేదు, వచ్చినే. సో గైస్ నాగోల్ బస్ స్టాప్ దగ్గర అయితే బస్సు లాగంట. యావా సో గైస్ ఇప్పుడు బస్సులు ఆడవుతాయంట, ఆడేమో అయిందంట. ఇప్పుడైతే పోతున్నాం గైస్, పోయి రోడ్ మీద. ఇప్పుడు స్పీడ్ పోనిస్తలేడు, ఇందాక పోనిచ్చిండు కానీ లైట్ అగో బాగానే కొడుతుంది చూడు. ఫుల్ స్పీడ్లో పోతుంది గాయస్ మన డ్రైవర్ అన్న. అబ్బా బస్ అనుకుండా స్పోర్ట్స్ కార్ అనుకుండా గాయస్. సో గాయస్ ఇక్కడ రోడ్ మీద ఆయన చూడడానికి ఇబ్రాహీంపట్నం వచ్చినాం, బస్ స్టాండ్ వెళ్ళిపోతున్నాం గాయస్. ఇప్పుడు రోడ్ మీద ఉన్నాం, ఇంకా మేమే కాదు ఇంకా ముగ్గురు వస్తారు గాయస్. ఫుల్ ట్రాఫిక్, కానీ ఫుల్ స్పీడ్లో వచ్చింది బస్సోడు, ఆపుతానే లేడు బస్సుని. ఊరికైతే వచ్చేసినాం లింగంపల్లి. చాలా కష్టం అవుతుంది, 5 అవుతుంది టైం, అలా లేట్గా వచ్చినాం గాయస్. మిగతా బ్లాగ్ చూసేటట్టుంది గాయస్, ఎట్లుందో చూడండి ఊరు. 3 years తర్వాత వస్తున్నా గాయస్, కరెక్ట్గా 3 years కదా. సో గాయస్ ఇక ఫైనల్లీ ఊరికైతే వచ్చేసినాం. ఇంటికి పోయి తిన్నాం కూడా, తినేసి వచ్చేసినాం. ఒక అక్కది పెళ్ళి ఉంది, అక్క పెళ్ళి కోసం వచ్చినాం. రేపు కూడా తీసావు ఆడకన్నా ఇలా కూర్చున్నా చూడండి గాయస్. అలా జూమ్ చేయరా ఓన్ గాయస్, అక్కడ మనిషి కనిపిస్తుంది బ్లర్గా. ఇట్లా పొలం సైడ్ వచ్చినాం. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి గాయస్, గొర్రె పొడేళ్ళు అదే అంటారు కదా, అదే అంటారు గాయస్. ఇప్పుడు ఇక్కడ మంచిగా ఈ వాతావరణం గాయస్ హైదరాబాద్లో దొరకదు, అంతా ఫ్రీగా. అవును గాయస్, చుట్టూ ఏం లేదు. ఫైనల్లీ గాయస్ అంతో ఇంతో కష్టపడి గాయస్ ఇప్పుడైతే ఏమన్నారు ఇప్పుడు వీడికైతే వచ్చిన. ఎందుకంటే బస్సులు స్ట్రైకులు ఈరోజు ఇచ్చినా, అన్ని బస్సులు రాలేదట్టుంది గాయస్. బయటికి కొన్ని వచ్చినాయి, దొరకలేదు ఎక్కువ. సౌండ్ చూడండి, సైలెంట్ సౌండ్ అది. విలేజ్ లైఫ్ అంటే ఇంత మంచిగా ఉంటుంది. కానీ గాయస్ ఇక్కడనే ఉండేటోళ్ళకి, ఇక్కడనే బతికేటోళ్ళకి అంత అనిపించదు. కానీ మనం ఇట్లా వచ్చిన వాళ్ళని చూస్తే మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి మస్తు ఉంటాయి గాయస్. ఇక్కడ హైవే రోడ్ ఉంది కూడా కనిపిస్తుంది, సూర్యుడు. అడిగి పోయినాక కూడా వ్లాగ్ చేయడానికి మొత్తం చుట్టాలి అంటారు, సిగ్గవుతుంది గాయస్. ఏం చేద్దాం, దానికి చేసేది ఏం లేదు, తీయాలి ఏదో ఒకటి చేసి. ఏంటిది కెమెరా గాయస్ ఇక్కడ ముత్తుకుంటుంది. ఇళ్ళ నుంచి ఇళ్ళకి. సో గాయస్ ఇక్కడ పక్కన ఒక సిటీ లాంటి ప్లేస్కి వచ్చినాం, ఆలియాకి. ఇక్కడ అన్ని దొరుకుతాయి గాయస్. అయితే కొంచెం ఇంపార్టెంట్ వస్తువుల కోసం వచ్చిన. అవి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక దాన్ని చెప్పలేం, అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ అదే ఏంటన్నా. అయితే గాయస్ ఇక్కడ బేకరీకి పోతున్నాం ఇప్పుడు తిన్నీకి. ఇక్కడ
ఇక్కడ గాయస్ ఇక్కడ బేకరీకి ఇన్న ఉందిగా గాయస్. పెట్రోల్ బంక్ అయితే పోతున్నాం. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టి వెనక్కి రోడ్డు మీద గాయస్ అన్నకి 20 years ఉంటాయి గాయస్. లైసెన్స్ అవసరం లేదనుకోకండి, లైసెన్స్ వచ్చే ఉంటాయి. వాయిస్ వస్తున్నా గాయస్, గాలి వస్తుంది చూడండి దానివల్లనేనా. సో గాయస్ పెట్రోల్ బంక్ లేడా పెట్రోల్ దొరికితే లేదు అక్కడ చూడండి గాయస్ జనాలు ఫుల్ జనాలు. పెట్రోల్ అయితే లేదు ఇక ఇక్కడ మొత్తం కవరేజ్. మాకైతే పెట్రోల్ దొరకలే గాయస్, ఇప్పుడు ఇంటికే పోవాలి. పోతుంది బండి కానీ తిరగడానికి యూజ్ కాదు, ఎందుకంటే పెళ్ళిళ్ళ ఆడ తిరగాల్సి వస్తుంది వాటికి. కానీ ఇప్పుడైతే లేదు. ఎంతగానో ముందు ఇండియన్ ఆయిల్లా ఆడ ముందలా కూడా లేదు, ముందల దాంట్లో పోతే. ఇప్పుడు జస్ట్ తిరుగుడింగ్స్ ఏం కాదు పోతున్నాం. ఇక ఒక చిన్న ఇంపార్టెంట్ పని కోసం వచ్చిండే, అది పని అయిపోయింది, పోతున్నాం కలిసి. ఇక అది కొంచెం ఇంటికాడ మర్చిపోయిండే, ఇక్కడ కొనుక్కోనికి వచ్చినది. మరి అది లేని మనకి నిద్ర పట్టదు. లోన్ కలిసి ఇక రోడ్ మీద కొంచెం వ్యూ చూపించేస్తా. ఇక్కడ దొరుకుతుంది అనుకుంటా గాయస్. సో గాయస్ టైం చూడండి గాయస్, ఇంకా అయిపోలేదు. చీకటి అవుతుంది కానీ ఇంకా అయిపోలేదు. సో గాయస్ ½ an hour పెట్రోల్ బంక్లో వెయిట్ చేసినాక ఇప్పుడు 7 కానికి వస్తుంది. ఇంకా అంటే 6:56 ఏమో అవుతుంది టైం. 7 కానికి వస్తుంది గాయస్. రోడ్ చూడండి గాయస్, మొత్తం చీకటి ఉంది రోడ్డు. అదేమో కాల పెడుతురు గాయస్ మొత్తం. చీకటి ఉంది గాయస్. నా ముఖం కూడా కనిపిస్తలేదు, నాకు తెలియదు. ఫోన్ పడ్డాదనుకో మంచిగా ఉండదు. ఫోన్ అయితే మంచి జాగ్రత్త. నీ ఫోన్ కవర్లో పెట్టినది. ఇదిగో గాయస్ మా అన్న బండి తోలుతుండు. స్పీడ్ లిమిట్ చూసుకోండి. స్పీడ్ లిమిట్ ఏం క్రాస్ చేస్తలే గాయస్, హైవే అయినా. సో గాయస్ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. అంటే దిట్ ఈస్ అవర్ హౌస్ అనుకోండి. అంతే గాయస్. బాహుబలి సినిమా 1 వస్తుంది, దీని తర్వాత 2 వస్తుందంట. వాళ్ళే పేరు కింద పెట్టారు. ఛానల్ తర్వాత టీవీ చూసిన గాయస్, ఎందుకంటే మనకి రిమోట్ వానికి వస్తలేదు. సౌండ్ వాల్యూమ్ సో గాయస్ కూలర్ సౌండ్ కొంచెం వస్తుంది. అయితే మన ఇంటికాడ అయితే టీవీ లేదు, ఆ ఇంటికాడ వీడైతే ఉంది కాబట్టి కొంచెం వాడుతుంటాం. ఇక ఓట్లే నేను ఆడికి ఇక్కడికి వచ్చేసిన. అది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 4 kilometers గ్యాప్ ఉంటుంది గాయస్. అంతే వచ్చిన ఇక ఫ్రెష్ అప్ పండుకోవడానికి సినిమా చూస్తా గాయస్. ఇక బాహుబలి 1 నడుస్తుంది, దాని తర్వాత 2 వస్తుంది. ఇక మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేది కూడా ఉంది. 12 కాకముందు అప్లోడ్ చేయాలి గాయస్, ఎందుకంటే ఇప్పుడు చేసేది నా నెట్ తోటే, నా డేటా తోటే కాబట్టి. ఇక టైం చూడండి ఎంత అవుతుంది. ఏంటిది నేను టీవీ చూస్తున్నా ఇక్కడ తర్వాత ఉబ్బారి సార్ నాయనమ్మా కొద్దిగా పుండని కూలర్ అయితే ఉండని. సో గాయస్ ఇప్పుడు సినిమా చూసినాక మళ్ళీ ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ అది పోయేది ఏం లేదు. అంతే కదా తాత, పోతున్నా నువ్వు. సో గాయస్ తింటున్నావా? సో గాయస్ ఇగో మా నాయనమ్మ అయితే ఇగో చికెన్ వండింది ఈరోజు నేను వచ్చినా అని. నేను ఇట్లా చూపిస్తా గాయస్, ఎందుకంటే నాకు చేయగలుగుతుంది. చికెన్ మీకు ఏం కనిపించకపోవచ్చు, ఎందుకంటే లైట్ ప్రాబ్లం కొంచెం చిన్నగా ఉంది. ఈవెన్ గాయస్ ఇక డోర్ కూడా చిన్నగా ఉంది నాకు, ఇక కలికే పడుతుంది. ఓకే గాయస్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఏం చేసిన. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్ గాయస్. ఛానల్లో కొత్త వాళ్ళు అయితే చూస్తున్నాం, సౌండ్ ఎక్కువ వస్తుంది అయితే గాయస్ ఏడొస్తున్నా. ఓకే ఓకే గాయస్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. ఛానల్లో కొత్త వాళ్ళు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. రేపటి వీడియో కూడా మంచిగా ఉంటుంది. ఓకే గాయస్ బాయ్, నెక్స్ట్ వాళ్ళు కలుసుకుందాం. బాయ్.